హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనము ఎన్నో రోజులుగా నిత్యము ఆ తల్లి యొక్క లీలలు చెప్పుకుంటూ ఎంతగానో ఆనందిస్తున్నాం. ఆనందించడంతో పాటు మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటట్టు మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఎలా తెచ్చుకోవాలి, ఆ తల్లి యొక్క తత్వం ఏమిటి, యథార్థం ఏమిటి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు. అంటే అసలు సత్యం అనేది ఏమిటి, బ్రహ్మం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి వేదాంతం మొత్తం మన జీవితాన్ని అర్థవంతంగా ఉండేటువంటి, అర్థం లేనటువంటి జీవితాన్ని కూడా అర్థం కలిగేటట్టు చేసుకునేటువంటి అవకాశం కలిగినటువంటిది ఆ తల్లి యొక్క లీలలు చెప్పుకోవడం. అంతటి మహద్భాగ్యం మనకి లభ్యమైంది. మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది పొరపాటునో గ్రహపాటునో విన్నప్పటికీ కూడా, అంటే ఏదో రూపంలోని మనం వినాలని కాకుండా, ఏకాగ్రతగా వినాలని కాకుండా, కేవలము అవలీలగా ఏదో నడకలో భాగంగా మన చెవిన పడినా కూడా దాని యొక్క ఫలితం అమోఘంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. పరమాత్ముని యొక్క తత్వం అంత గొప్పది. అయితే మనము ప్రహ్లాదుడు అంటే ఈ యొక్క రాక్షసులకి గురువుగా, రాక్షసులకి అధినేతగా నిలుస్తున్నటువంటి ప్రహ్లాదుడు సైతము భృగువునే, అంటే మాయా రూపంలో వచ్చినటువంటి ఆ శుక్రుడు, భృగు మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయననే నిజమైనటువంటి శుక్రాచార్యుడు అనుకుని భ్రమిస్తూ ఉండి, ఆయనతో సహా ఆయనే అలా భ్రమించారంటే ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి చెప్పాలా? అందరూ కూడా నిజమైనటువంటి శుక్రాచార్యుడిని ఆయనే మాయా శుక్రాచార్యుడిగా భావిస్తూ, ఈ కపటంగా వచ్చినటువంటి దేవతల గురువైనటువంటి ఇంద్రుడి యొక్క కోరిక మేరకు వచ్చినటువంటి, రాక్షసుల్ని మోసం చెయ్యాలి వచ్చినటువంటి భృగు మహర్షి వారినే నిజమైన శుక్రాచార్యుడిగా భావించి, వారికి దగ్గరకు వచ్చినటువంటి వారి తమ యొక్క నిజ గురువుని తూలనాడుకుంటూ వచ్చారు. ఇది మనం తెలుసుకున్నాం ముందు కూడా. ఇలా ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా నిజ శుక్రాచార్యుల వారు ఎంతగానో చెప్పారు. వాడు కపట, వాడు దేవతల గురువు, మిమ్మల్ని మోసగించడానికి వచ్చారు అని ఎంతగా చెప్పినప్పటికీ కూడా రాక్షసులు వినేటువంటి స్థితిలో లేరు. అంటే ఇది మనకి ఇప్పుడుండేటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితులు, అంటే ఇప్పుడు కావచ్చు, అప్పుడు కావచ్చు, ఎప్పుడు కాలం ఒకేలాగుంది. మన యొక్క జీవన విధానము, మన యొక్క ఆలోచన విధానము, మన పద్ధతులే, మానవుల యొక్క పద్ధతులే ఎప్పుడు కూడా మారుతున్నాయి తప్ప కాలం దాని పని అది చేసుకుంటూనే పోతుంది. ఇక్కడ ఎలాగైతే ఇక్కడ మాయా శుక్రాచార్యుణ్ణి నిజ శుక్రాచార్యుడని నమ్మి ఆయన యొక్క నటనని సరి అయినదని నమ్మి అసలైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిజమైనటువంటి శుక్రాచార్యుణ్ణి తూలనాడుకున్నారో, ఈ రోజులలో మనమందరము కూడా అసలు సత్యాన్ని మనం నమ్మలేకపోతున్నాం. అసత్యాన్ని పట్టుకొని
జగత్తంతా కూడా అంటే దానికి తోడు కలి ప్రభావము అన్నీ కూడా కలిసొచ్చేటట్టు అసత్యము, అధర్మము తాండవిస్తున్నాయి. దానినే అందరం నమ్ముతున్నారు. ఆ అసత్యమే సత్యం అనుకుంటున్నాము. ఆ యొక్క అధర్మాన్నే ధర్మం అనుకుంటున్నాం. ఇలా అనుకుని భ్రమపడి మనకి ఉండేటువంటి అమూల్యమైనటువంటి ఈ కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. చూసారా ఎంత మాయో! దాన్నే మాయ అంటారు. ఇదంతా కూడా ఆ పరమాత్ముని యొక్క లీలా వినోదమే. పరమాత్ముని యొక్క ఆ జగన్మాత యొక్క లీలని అర్థము చేసుకోవడం అనేటువంటిది అంత సులువైనది కాదు. అలనాడు, ఇలనాడు ఏనాడైనప్పటికీ కూడా ఉన్నది ఒకటే జరుగుతోంది. అందుకనే మన వేమన వారు చెప్పారు కూడా, కంచు మోగినట్టు కనకంబు మ్రోగునా అని. అంటే కంచు ఇప్పుడు ఈ రోజులలోని ఆర్టిఫిషియల్ ఎక్కువైపోయింది చూడండి. ఆర్టిఫిషియల్ లోని ఉండేంత మెరుపు అసలైనటువంటి బంగారంలో ఉండడం లేదు. మేలిమి బంగారం ఎప్పుడూ కూడా శబ్దం రాదు. మేలిమి బంగారం అతిగా మెరవదు. గిల్టువి మాత్రమే అతిగా మెరుస్తూ ఉంటాయి. అలాగే నిజమైనటువంటి వారు, పూర్ణత్వం పొందినటువంటి వారు, స్వచ్ఛమైనటువంటి వారు, అటువంటి మహానుభావులు, అటువంటి వారు ఎవ్వరూ కూడా లేనిపోని ప్రగల్భాలకి పోవడం గాని, అతిగా వినయం నటించడం గాని, అలాగే అందరినీ దగ్గర చేర్చుకోవాలి అని మాటలతో కోటలు కట్టి జనులని భ్రమల్లో ముంచడం గాని నిజమైనటువంటి వారు, అలాగే నిజమైనటువంటి గురువులు ఎవ్వరూ కూడా చెయ్యరు. మాయా కల్పితులు మాత్రమే ఈ మాయలో చిక్కుకుని జనులని మోసము చేయాలి అనుకునేటువంటి వారు మాత్రమే అతిగా అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు, అతి వినయం దురత లక్షణం అని. అతిగా వినయం చూపించిన, అతిగా మాట్లాడుతూ అతిగా కలుపుకోవాలి అనుకుని మన వెనువెంటనే తిరుగుతూ మనని, అందుకే చూడండి మనము ఎక్కడ చూసినప్పటికీ కూడా బాగా నమ్మినటువంటి వారే మోసం చేస్తూ ఉంటారు. అందుకే నమ్మక ద్రోహులు అంటూ ఉంటారు. మావాడేనండి, మాకు చాలా సన్నిహితులుగా ఎన్నో సంవత్సరాలుగా మాతో కలిసిమెలిసి ఉన్నారండి, అటువంటి వాళ్ళే మోసం చేశారండి అని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. చాలా వింటూ ఉంటాం ఇలాంటివి. అంటే నమ్మకంతోని అతిగా భ్రమలోని ముంచి అతి ప్రేమ కురిపిస్తూ సర్వం వారే అనేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి వారే మోసం అనేది చాలా సునాయాసంగా చేయగలుగుతారు. ఎప్పుడైనా చూడండి, మంచితనంతో ఏమైనా చెయ్యొచ్చు గాని ప్రేమ నటిస్తూ, లేనప్పటికీ కూడా నటిస్తూ ఏమైనా చెయ్యొచ్చు గాని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ యథార్థంగా ఉంటూ తప్పు అని నిలదీసినా, ఎవరికైనా చెప్పినా వారు దూరం అవుతారు. అందుకనే యథార్థవాది లోక విరోధి అన్నారు. ఎప్పుడైనా సరే అలనాడు ఇలనాడు ఎప్పుడూ కూడా ఈ భూమండలంలోని అసత్యాన్ని త్వరగా ఆకట్టుకుంటూ ఉంటారు. అసత్యాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఇది మానవ సహజం.
పాంచభౌతికమైనటువంటి దేహాన్ని దాల్చి భగవతి ఆడించేటువంటి ఆ యొక్క ఆటలోని, ఆ యొక్క మాయలోని, ఆవిడ యొక్క లీలా వినోదంలోని ఇరుక్కుని మాయనే నిజమని నమ్ముతూ ఉంటాం. అలాగే వారు కూడా, రాక్షసులు కూడా భ్రమలో పడ్డారు. అసలైనటువంటి శుక్రాచార్యుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఎంత చెప్తున్నా వీరు వినట్లేదే అనేటువంటి ఒక పక్క కోపము, ఒక పక్క బాధ 2 కూడా వచ్చాయి. ఇలా వచ్చి వారు ఏమి చేశారు అనేది మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.